హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ. ఈ వీడియోలో ఏపీ టెట్ అక్టోబర్ 2025కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనే దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలో ఈ వీడియోలో మీకు అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో కానీ నచ్చి మీకు కానీ యూజ్ అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మరికొంతమంది మిత్రులకి అయితే షేర్ చేయండి, వారికి కూడా ఈ వీడియో హెల్ప్ కావచ్చు. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మీరు ఏం చేస్తుంటే గూగుల్ బ్రౌజర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్రౌజర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెబ్సైట్ యొక్క లింక్ ఎంటర్ చేయగానే మనకి పేజ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దీని యొక్క లింక్ కూడా నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ పై క్లిక్ చేసిన మీరు డైరెక్ట్ గా ఈ పేజ్ కి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ లింక్ వచ్చేసరికి మనకి tet2dsc.apcfss.net లింక్ మీద క్లిక్ చేయగానే మనకి పేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఈ విధంగా అయితే మనకి ఇక్కడ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అయితే న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ రిజిస్టర్ హియర్ అని ఒక ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ ఆప్షన్ పై ఎవరైతే క్లిక్ చేయాలంటే ఇప్పటి వరకు టెట్ ఎవరైతే రాయలేదో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గతంలో ఆల్రెడీ కొంతమంది అయితే టెట్ అయితే అటెంప్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళకి ఏం చేస్తారంటే క్యాండిడేట్ లాగిన్ ఆల్రెడీ ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే వాళ్ళ యొక్క యూజర్ నేమ్, వాళ్ళ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఏదైతే క్యాప్చర్ ఇచ్చారో ఇక్కడ సైన్ ఇన్ అనగానే ఆటోమేటిక్ వాళ్ళైతే సైన్ ఇన్ కావడం జరుగుతుందండి. అలా కాకుండా రీసెంట్ గా ఈ టెట్ వచ్చేసరికి అక్టోబర్ 2025 టెట్ వచ్చేసరికి కొంతమంది ఉపాధ్యాయ మిత్రులు కూడా గతంలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు టెట్ అయితే మ్యాండేటరీ కావడం వల్ల ఏంటంటే వాళ్ళు అయితే అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందండి. దీనికోసం అంటే ఇక్కడ మనకి ఇక్కడ కూడా న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ కూడా దీనిపైన కూడా క్లిక్ చేయొచ్చు. మీరు దీనిపై క్లిక్ చేసిన ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఏదైతే క్యాప్చర్ ఇచ్చారో సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అయితే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే రిజిస్టర్ హియర్ అని ఒక ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి కూడా మనం ఏంటంటే ఇక్కడ యారో మీద క్లిక్ చేసినట్లయితే సేమ్ న్యూ రిజిస్ట్రేషన్ లింక్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనం న్యూ రిజిస్ట్రేషన్ అయితే ప్రాసెస్ లోకి అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. అలా కాకుండా ఎవరైనా సరే పాస్వర్డ్ గానీ ఏమైనా మర్చిపోయినట్టు అనుకుంటే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేసి పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు అండి. అలాగే క్యాండిడేట్ యొక్క పాస్వర్డ్ మర్చిపోయినా అక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే యూజర్ ఐడి మర్చిపోయినా పాస్వర్డ్ మర్చిపోయినా మనం ఏంటంటే ఈ విధంగా మనకి ఏంటంటే ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేసి అదే విధంగా ఏంటంటే యూజర్ ఐడి ఆప్షన్ యూజ్ చేసేది మనం ఏంటంటే తిరిగి ఏంటంటే రెండిట్లు కూడా పొందవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి. మనకి టెట్ అక్టోబర్ 2025కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకి ఏంటంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి ఏంటంటే అక్టోబర్ 24 నుంచి అదే విధంగా నవంబర్ 23 వరకు మనకైతే డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సుమారు అయితే మనకి 1 మంత్ టైం అయితే ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా మీరు వీడియో చూసిన వెంటనే ఏంటంటే అప్లికేషన్ అయితే మీరు అయితే ఫిల్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ అయితే మనకి ఏంటంటే ఎలాంటి ఇష్యూస్ సర్వర్ ఇష్యూ లేకుండా మనకైతే సబ్మిట్ కావడం అయితే జరుగుతుంది. సో లాస్ట్ వరకు ఉన్నట్లయితే మనకి లాస్ట్ మినిట్ ఏంటంటే సర్వర్ ఇష్యూ కావడం వల్ల కొంత ఇబ్బంది అయితే మనం అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే న్యూ రిజిస్ట్రేషన్ అయితే మనం అయితే కంప్లీట్ చేద్దాం. అక్కడ రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ రిజిస్టర్ హియర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ ఏదైతే క్యాప్చర్ ఇచ్చారో క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద అయితే మనం అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆధార్ నెంబర్ క్యాప్చర్ ఇచ్చేటంటే మనం సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ సంబంధించి మనకి ఏంటంటే డిక్లరేషన్ అవుతుంది. ఈ డిక్లరేషన్ కూడా మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇక్కడ మనకైతే ఓపెన్ కావడం అయితే జరుగుతుందండి. ఒకసారి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే చెక్ చేయొచ్చు. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే మనకి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఏవైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో స్టార్ మార్క్స్ అన్ని ఉన్నవన్నీ కూడా మనం మ్యాండేటరీగా మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఫుల్ నేమ్ అండి విత్ సర్ నేమ్ తో రాయాలి. మీకు 10th క్లాస్ లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మెరిటల్ స్టేటస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాస్ట్ అయితే ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోగానే ఇందులో సబ్ క్యాస్ట్ కూడా మనకైతే ఇక్కడైతే ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతాయండి. ఏదైతే సబ్ క్యాస్ట్ ఉందో అవి కూడా మీరు అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఒకసారి ఎక్స్ సర్వీస్ మెన్ అండి. ఎక్స్ సర్వీస్ అయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మనకి ఏంటంటే లెంత్ ఆఫ్ సర్వీస్ అడుగుతుందండి. మీరు ఎన్నాళ్ళైతే సర్వీస్ చేస్తారో ఆ సర్వీస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. అలా కాకుండా నో ఆప్షన్ క్లిక్ చేస్తారు అనుకోండి ఆటోమేటిక్ గా హైడ్ కావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా డిజబిలిటీ అండి, పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే దానికి సంబంధించిన పిహెచ్ డీటెయిల్స్ అన్ని కూడా మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పర్సెంటేజ్ కూడా మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు పిహెచ్ కానట్లయితే ఏం చేస్తుంటే ఇక్కడ సింపుల్ ఇక్కడ నో ఆప్షన్ కానీ క్లిక్ చేస్తారు అనుకోండి ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ హైడ్ కావడం అయితే జరుగుతుందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, టీచర్ అనుకోండి, ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. టీచర్ కానీ వాళ్ళందరూ కూడా మీరు అయితే నో ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీ యొక్క మేనేజ్మెంట్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ మేనేజ్మెంట్ లో వర్క్ చేస్తున్నారో ఆ మేనేజ్మెంట్ అయితే మీరు అయితే ఇక్కడ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ కిందకి అయితే రావాల్సి అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు టీచర్ కానట్లు అనుకోండి, మీరు ఫస్ట్ టైం కానీ టెట్ కానీ అప్లై చేస్తున్నట్లయితే ఇక్కడ నో ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. నో ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ ఆప్షన్ అయితే మనకి ఇక్కడ హైడ్ కావడం అయితే జరుగుతుంది.
నెక్స్ట్ మనకి వచ్చేసరికి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండి. మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు అనుకోండి ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. లేదు మీరు అదర్ స్టేట్ వాళ్ళు అనుకోండి ఇక్కడ నో ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదే డిస్ట్రిక్ట్ మండలి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. మాక్సిమం ఏపీ టెట్ వచ్చేసరికి అందరూ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ గా మన యొక్క డిస్ట్రిక్ట్ అయితే మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మండలం కూడా అయితే మనం అయితే సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మన యొక్క విలేజ్ కూడా మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మన యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేస్తాము, డోర్ నెంబర్ ఎంటర్ చేస్తాము, ల్యాండ్ మార్క్, ఈమెయిల్ ఇవన్నీ కూడా ఏవైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో స్టార్ మార్క్స్ ఇవన్నీ కూడా మనం మ్యాండేటరీ గా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ ఆప్షన్ అయితే మనం అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఏదైతే చెక్ బాక్స్ ఇచ్చారో చెక్ బాక్స్ కూడా మనం అయితే ఇక్కడ క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఏదైతే మన మొబైల్ కి వచ్చిందో ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో మొబైల్ నెంబర్ వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తాం. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ గా మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేస్తాం. సో సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మన యొక్క రిజిస్టర్ నెంబర్కి ఏంటంటే మన యొక్క ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అయితే మనకైతే సెండ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ క్లిక్ హీ టు లాగిన్ అనగానే ఆటోమేటిక్ గా మనం ఏంటంటే అప్లికేషన్ లాగిన్ కి అయితే ఇక్కడ వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ హీ టు లాగిన్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి లాగిన్ పేజ్ కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో క్లిక్ టు లాగిన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇక్కడ డిస్ప్లే అయితే కావడం జరుగుతుందండి. వెల్కమ్ టు ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 అయితే విధంగా డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ సర్వీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకైతే ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్, టెట్ అప్లికేషన్ ఫామ్, అలాగే టెట్ ప్రింట్ అప్లికేషన్, అదేవిధంగా పేమెంట్ సంబంధించిన ఇన్వాయిస్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఒకసారి అయితే మనం అయితే ఇట్లన్నీ కూడా చెక్ చేయొచ్చండి. ఇప్పుడు మన సర్వీస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే మీరు అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఇప్పుడు వరకు మనం జనరల్ గా ఏదైతే రిజిస్ట్రేషన్ అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకైతే ఇక్కడైతే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఒకసారి ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోండి కరెక్ట్ గా ఉన్నాయి లేవు. ఏమైనా రాంగ్ ఉన్నది అనుకోండి ఇక్కడ ఎయిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఎయిట్ ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ మన బ్యాక్ వెళ్ళి అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఒకసారి కానీ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే మనకి ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉండదండి. సో డీటెయిల్స్ అన్ని ఒకసారి అయితే మీరు అయితే వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఎయిట్ ఆప్షన్కి వెళ్ళి ఎడిట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఫోటో అయింది. ఇక్కడ ఫోటో అయితే మనం అయితే ఇక్కడ చూస్ ఫైల్ అనేసి మనకి ఏంటంటే బ్రౌజ్ చేసుకొని మన యొక్క లొకేషన్ ఇచ్చే ఫోటో అయితే మనం ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఫోటో యొక్క విత్ వచ్చేసరికి మనకి 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా హైట్ వచ్చేసరికి మనకి ఏంటంటే 4.45 సెంటీమీటర్స్ హైట్ అయితే మనం అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. విత్ సిగ్నేచర్ తో అయితే మనకి ఇక్కడ అటాచ్ చేసి అయితే మనం అయితే రెండు కలిపి అయితే ఒక వైట్ పేపర్ తీసుకుంటాం. వైట్ పేపర్ అయితే మనకి ఫోటో అయితే మనం అయితే పేస్ట్ చేస్తాం. దయచేసి ఎవరు కూడా పిన్ అయితే చేయొద్దు, మీరు ఓన్లీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత దాని కింద సిగ్నేచర్ చేసిన తర్వాత ఏంటంటే ఈ మెజర్మెంట్స్ మీరు ఏంటంటే చూసుకునే మీరు ఏంటంటే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఫోటో యొక్క అయితే మనకి ఫార్మేట్ అయితే జేపీజే ఫార్మేట్ లో ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ జేపీజే కానీ జేపీజే ఫార్మేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసరికి మనకి ఓన్లీ బ్లాకింగ్ తో మాత్రమే సిగ్నేచర్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మనకి ఫోటో యొక్క అయితే మనకి కేబీ అయితే 150 బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. 150 KB బిలో అయితే మనకైతే ఫోటో అయితే ఇక్కడ ఉండి మనం అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ ట్యాబ్ కి అయితే రావడం జరుగుతుందండి. ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ ట్యాబ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన యొక్క స్టడీ రెగ్యులరా ప్రైవేట్ అడుగుతుంది. ఇక్కడ మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్, ప్రైవేట్ అయితే ప్రైవేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రెగ్యులర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన యొక్క స్టడీ అంతా కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మనం 4th అయితే ఎక్కడ చదివామో ఎంటర్ చేస్తారు డిస్ట్రిక్ట్, అదేవిధంగా 5th క్లాసు, 6th, 7th, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఈ విధంగా 4th నుంచి 10th వరకు ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా మనం ఏదైతే లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుందో ఆ లోకల్ డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే కిందకి అయితే స్క్రోల్ చేసుకుంటారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు 10th క్లాస్ కంప్లీట్ అయినట్లయితే ఆల్మోస్ట్ అందరిది కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. ఎస్ ఆప్షన్ క్లిక్ చేయగానే బోర్డు అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా 10th క్లాస్ యొక్క మీడియం సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ లాంగ్వేజ్, ఎయిర్ లో పాస్ అయ్యారు, హాల్ టికెట్ నెంబరు, మార్క్స్ ఇక్కడ ఏంటంటే పర్సెంటేజ్ ఎంటర్ చేస్తారు. ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ కూడా మనం అయితే ఇంక్లూడ్ చేసి ఇక్కడ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. ఎస్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కోర్స్ క్లిక్ చేయగానే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంటర్మీడియట్, అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించిన ఈక్వల్ క్వాలిఫికేషన్ అయితే కొంతమంది ఒకేషనల్ చేసి కూడా రావడం అయితే జరుగుతుంది డిగ్రీ కాబట్టి. అటువంటి వాళ్ళు ఉంటే ఈ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకుంటారు, అదేవిధంగా బోర్డు సెలెక్ట్ చేస్తారు, మీడియం, అదేవిధంగా లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబరు, మార్క్ యొక్క పర్సెంటేజ్ సెలెక్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ తో కలిపి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్ లో వచ్చిన మీ యొక్క సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ 3 సబ్జెక్టులు 3 అయితే సెలెక్ట్ చేసుకుంటారు. థర్డ్ వన్ ఆప్షన్ అంటే ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి మ్యాండేట్ అయితే కాదు. ఏదైతే స్టార్ మార్క్ ఉంటుందో స్టార్ మార్క్ ఉన్నదంటే మీరు తప్పనిసరిగా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి.
ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ డిగ్రీ అండి. డిగ్రీ కానీ మీరు కంప్లీట్ చేసినట్లయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు, లేకపోతే నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. కొంతమంది ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారనుకోండి, మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ మీద డైట్ మీద జాబ్ వచ్చినట్లు మీకు డిగ్రీ లేదనుకోండి, ఇక్కడ నో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క కోర్స్ అయితే మీరు డిగ్రీలో ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్స్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తారు. మీ యొక్క సబ్జెక్ట్స్ సబ్జెక్ట్ 190, 280, 3 ఈ విధంగా ఆప్షన్ అనేది ఏవైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో స్టార్ మార్క్స్ అన్ని కూడా మ్యాండేట్ గా ఫిల్ చేయాలి. మిగతావన్నీ కూడా విడిచిపెట్టేసిన సార్ నో ప్రాబ్లం. మీరు దగ్గర సబ్జెక్ట్స్ ఆటోమేటిక్ గా ఉంటుంది కాబట్టి మీకు ఏదైతే మీ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ లో సబ్జెక్ట్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మార్క్స్ పర్సెంటేజ్ ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ తో కలిపి ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు టెట్కి వచ్చేసరికి పేపర్ 1A ఉంటుంది, 2A ఉంటుంది అనమాట. అంటే పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనం ఇక్కడ ఏవైతే క్వాలిఫికేషన్స్ ఇస్తామో ఆ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని మనకి ఏంటంటే పేపర్ 1 కి ఎలిజిబుల్, పేపర్ 2 కి ఎలిజిబుల్, తర్వాత మనకి ఏంటంటే చివరిలో అయితే మనకైతే చూపించడం అయితే జరుగుతుందండి. సో మీకు ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో మీరు పేపర్ 1, పేపర్ 2 రెండు రాద్దాం అనుకున్నట్లయితే మీకు కంప్లీట్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీరు ఇంటర్మీడియట్ తో ఆపేసారు అనుకోండి, మీకు ఓన్లీ పేపర్ 1 కి మాత్రం ఎలిజిబుల్ అని చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా డిగ్రీ కానీ ఇంక్లూడ్ చేశారనుకోండి, ఆటోమేటిక్ మీకు పేపర్ 2 కూడా ఎలిజిబుల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది మీకు బిఎడ్ ఉన్నట్లయితే. సో ఇదైతే ఒకసారి అయితే మీరు అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చి మీకు పీజీ ఉందనుకోండి, ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. పీజీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు మేబీ పీజీ లేదనుకోండి, ఇక్కడ సింపుల్ గా నో ఆప్షన్ మీరు అయితే క్లిక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మనకి హైడ్ కావడం అయితే జరుగుతుందండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి గతంలో కానీ మీరు ఏపీ టెట్ కానీ క్వాలిఫై అయినట్లయితే లేదా ఏపీ టెట్ రాసినట్లయితే మీరు ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ నో ఆప్షన్ అయితే మీరు అయితే క్లిక్ చేసుకుంటారు. నో ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఆప్షన్స్ కూడా మనకు ఇక్కడ ఓపెన్ కావు. ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఎస్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెట్ టైప్ పడుతుందండి. ఇక్కడ మనకు వచ్చరికి ఏపీ టెట్ ఉంటుంది, అదే విధంగా సి టెట్ కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏపీ టెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. అదే విధంగా మీకు కానీ సి టెట్ కూడా ఉందనుకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ సి టెట్ అయితే మనకి సెంట్రల్ టెట్ అండి. సెంట్రల్ టెట్ సి టెట్ మీద క్లిక్ చేయగానే ఈ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ గా మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఎందుకంటే సి టెట్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉండదు కాబట్టి మనం అంతా కూడా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అది ఏపీ టెట్ అనుకోండి, ఏపీ టెట్ సర్వర్ తో లింక్ అయి ఉంది కాబట్టి ఏపీ గవర్నమెంట్ కనుక మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా మనకైతే చూపించడం జరుగుతుంది. సీటెట్ ఉంటే సీటెట్ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తారు. మేబీ మీకు సీటెట్ లేదనుకోండి, ఇక్కడ సింపుల్ గా మీరు అయితే డిలీట్ చేసుకోవచ్చు. ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే మ్యాండేట్ అయితే కాదండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అండి, డిఎడ్ బిఎడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ క్వాలిఫికేషన్ మీకు డిఎడ్ అనుకోండి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే యూనివర్సిటీ ఏ మీడియం చేశారు అదే మెథడ్ 1 మెథడాలజీ, అక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సెంటేజ్ ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ మీరైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు డిఎడ్ తో పాటు బిఎడ్ కూడా ఉన్నదనుకోండి, ఇక్కడ సింపుల్ గా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క బిఎడ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ, అదేవిధంగా మీడియం, మెథడాలజీ 1 ఇక్కడ మెథడాలజీ 2 రెండు ఉంటాయండి మనకి బిఎడ్ కి వచ్చేసరికి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ మార్క్స్ పర్సెంటేజ్ ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ మీరు అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మీకు అలాగే స్పెషల్ బిఎడ్ కానీ స్పెషల్ డిఎడ్ కూడా మీకు ఎన్నైతే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నాయో ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్ గా మనకైతే యాడ్ చేసుకోవచ్చు అండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే మీరైతే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి సక్సెస్ఫుల్లీ సేవ్ రావడం ఉంటుంది. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇప్పటివరకు మనం ఏవైతే చేసామో కంప్లీట్ గా ప్రివ్యూ అయితే ఇక్కడ మనకైతే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. ఒకసారి అయితే అంతా కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కిందకైతే మీరైతే స్క్రోల్ చేయండి. విధంగా టోటల్ గా మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో డీటెయిల్స్ అన్ని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమైనా సరే కరెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 8 ఆప్షన్ అయితే మీరు అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. 8 ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. 8 ఆప్షన్ క్లిక్ చేసి కరెక్షన్ చేసుకుంటారు. నెక్స్ట్ మనకి ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే మనకి ఇక్కడ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ వెరిఫై అండ్ కరెక్ట్ అని మనం ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటా మనం వెరిఫై చేసి కరెక్ట్ చేసామో ఒకసారి మనం ఫైనలైజ్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఏవైతే టిక్ బాక్స్ ఉన్నాయో టిక్ బాక్స్ అన్ని కూడా మనం ఇక్కడైతే టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో అలాగే బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎస్సి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసాం కాబట్టి ఇవన్నీ కరెక్ట్ అని చేంజ్ చేయాలంటే ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం కన్ఫర్మ్ చేస్తాము. సో ఈ విధంగా మనం ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా ఈ విధంగా ఇక్కడ మనకి ఏంటంటే టిక్ చేసుకుంటూ రావాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మనం ఏంటంటే అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డీటెయిల్స్ ఇవ్వలేదు అనుకోండి, ఇది కూడా మనం ఏంటంటే టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్ కోసం మనకి ఏంటంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనం అక్కడైతే ఎంటర్ చేసి అవి కూడా ఓకే చేయాలి.
అదేవిధంగా టెట్కి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ మీకు టెట్ ఉన్నది అనుకోండి, ఎంటర్ చేస్తే అక్కడ డీటెయిల్స్ అయితే మీరు వెరిఫై అండ్ కరెక్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఎలిజిబుల్ పేపర్స్ అయితే చూపిస్తుందండి. మీరు డిఎడ్ కూడా ఇచ్చారనుకోండి, మీకు పేపర్ 1 కూడా చూపిస్తుంది. ఇక్కడ ఓన్లీ బిఎడ్ క్వాలిఫికేషన్ మీద మాత్రమే ఈ పేపర్ ఫిల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే పేపర్ 2 మాత్రమే ఎలిజిబుల్ అనేది ఇక్కడ మనకి చూపించడం అయితే జరిగిందండి. సో దీనికి కూడా మనం ఏంటంటే వెరిఫై కరెక్ట్ ఆప్షన్ అయితే మనం ఇక్కడ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుందండి. ఇది ఫైనల్ కన్ఫర్మేషన్ అయితే మనకి అప్లికేషన్ దీంతో అయితే మనకైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అయితే అన్ని కూడా చెక్ చేసుకోండి. ఏమైనా సరే కరెక్షన్స్ ఉన్నట్లయితే మళ్ళీ ఇక్కడ 8 ఆప్షన్ అయితే ముందు మనకి 8 చేసుకొని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మనం 8 చేసుకోవచ్చు. ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేస్తే మనం నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం సబ్మిట్ ఆప్షన్ అయితే మనం అయితే క్లిక్ చేస్తాం. సబ్మిట్ ఆప్షన్ అయితే చేయగానే ఇక్కడ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అయితే రావడం అయితే జరుగుతుందండి. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ మీరు ఓకే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు పేజ్ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ పేపర్ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుందండి. మనం పేపర్ 2కి ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ పేపర్ 2 చూపించడం జరిగింది. ఇక్కడ లాంగ్వేజ్ అండి, మనం ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాస్తామో ఆ లాంగ్వేజ్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ మనకి వచ్చరికి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనం అయితే ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. వన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ మనం కన్ఫర్మ్ చేసామనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుందో మనకి అది ఎడిట్ కావండి. ఒకసారి మీరు ఎగ్జామ్ సెంటర్ ఇచ్చేటప్పుడు అయితే ఒకసారి అయితే విషయం అయితే చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్ 1 అయితే మీరైతే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు నియర్ బై ఏ డిస్ట్రిక్ట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే సెకండ్ నియర్ బై సెలెక్ట్ చేసుకుంటారు. ఇది మీ ఇష్టం అండి, మీకు నచ్చిన దగ్గర అయితే మీరైతే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కింద ఏవైతే చెక్ బాక్స్ ఉన్నాయో చెక్ బాక్స్ రెండు కూడా అయితే మీరైతే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్ వన్కి వస్తే ఇక్కడ మనకి ఇక్కడ జనరేట్ ఓటీపీ ఆప్షన్ అయితే డిస్ప్లే ఉంది కదా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఏంటంటే ఇక్కడ చూపించడమే జరుగుతుందండి. ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుందండి. మనం సబ్మిట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఏదైతే మన మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మనకైతే డిస్ప్లే అవుతుందండి. ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. 3 minutesలో మనం ఓటీపీ ఎంటర్ టైం అయితే డిస్ప్లే అవుతుంది. ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాం, మన మొబైల్కి వచ్చిన ఓటీపీ. ఇక్కడ ప్రొసీడ్ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఆర్ యూ షూర్ అని అడుగుతుందండి. మనకి 1 పేపర్కి ఏంటంటే ఇక్కడ మనకి 1000 రూపీస్ అయితే మనం అయితే ఇక్కడ పే చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ ఏం చేస్తుందో ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ అయితే మీరు అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. పేమెంట్ పేజ్కి అయితే మనకైతే ఈ విధంగా అవుతుందండి. ఇక్కడ మనం కార్డ్స్ యూజ్ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కానీ ఏదైనా సరే యూజ్ చేయొచ్చు అండి. మనకి ఏంటంటే యూపీఐ పేమెంట్ కన్నా మనకి ఏంటంటే నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ అయితే మనకైతే ఈజీ అవుతుందండి. సో నేను ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కానీ డెబిట్ కార్డ్ ఆప్షన్ కానీ మనైతే మనకు నచ్చిన కార్డ్ ఆప్షన్స్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నేను క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకున్న మన యొక్క కార్డ్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాము, అదే కార్డ్ హోల్డర్ నేమ్, ఎక్స్పైరీ డేట్, సివివి ఎంటర్ చేసిన తర్వాత పే నౌ ఆప్షన్ అయితే మనం అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే రావడం జరుగుతుంది. మన యొక్క క్యాండిడేట్ లాగిన్ ఐడి చూపిస్తుంది, అలాగే క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, అదే ట్రాన్సాక్షన్ ఐడి చూపిస్తుంది, అలాగే సిఎంఎఫ్ ట్రాన్సాక్షన్ ఐడి, ఎంత అమౌంట్ పే చేసాము, మొత్తం డీటెయిల్స్. ఇక్కడ పేమెంట్ స్టేటస్ కూడా మనకి ఏంటంటే సక్సెస్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏదైతే యారో సింబల్ కనిపిస్తుందో యారో సింబల్ మీద క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మన యొక్క పేమెంట్ యొక్క రిసిప్ట్ అయితే మనకి ఇన్వాయిస్ అయితే మనకి డౌన్లోడ్ అవుతుంది. దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు లేదా సేవ్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా మన అప్లికేషన్ కూడా మనం అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తారు. మన యొక్క అప్లికేషన్ అంతా కూడా ఇక్కడ అయితే మనకైతే ఓపెన్ కావడం అయితే జరుగుతుందండి. ఒకసారి అయితే మీరు అయితే చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ టాప్ లో మనకి ప్రింటర్ ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ప్రింట్ అయితే కనెక్షన్తో ప్రింట్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు ఏంటంటే సేవ్ చేసుకోవచ్చు మొబైల్లో కానీ, లేదా ఏంటంటే మీరు కంప్యూటర్లో కానీ సేవ్ చేసుకోవచ్చు అండి. ఇది ఇక్కడ సేవ్ అని ఆప్షన్ క్లిక్ చేస్తారు అనుకోండి, ఆటోమేటిక్గా మన యొక్క లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా సేవ్ అని ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. సేవ్ అని ఆప్షన్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అయితే మన యొక్క పీసీలో ఇక్కడ మనకి అయితే సేవ్ కావడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకి ఏపీ టెట్ 2025కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలో కంప్లీట్గా ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో వీడియో నచ్చి మీకు కానీ హెల్ప్ అయితే తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే మరికొంతమంది మిత్రులకు షేర్ చేయండి, వారికి కూడా ఈ వీడియో అయితే హెల్ప్ కావచ్చు. అలాగే ఎప్పటివరకు నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అందిస్తానని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.